సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి? మేడం నేను సినిమా చూస్తాను ఎక్కువ. అంతే. సినిమాలు, టీవీ అండ్ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ ట్రెండింగ్లో ఎవరు ఉన్నారు. నేను ఇంట్లో ఉన్నా కానీ లేటెస్ట్ యూత్లో ఏ ట్రెండింగ్ ఉంది నేను అదే ఫాలో అవుతాను మేడం. అచ్చా. యూత్ని ఫాలో అవ్వడమే నాకు ఇష్టమైంది. ఎందుకంటే పాత చింతకాయ పచ్చడి వాళ్ళ మీద పెడితే వాళ్ళని పక్కన పొమ్మంటారు అంతే. వాళ్ళతో పాటు ట్రెండింగ్లో వెళ్తాను మేడం. అది గుడ్. సో మీరు ఇలా తిరుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడు మా యుఎస్ షోకి వచ్చారు, ఇంకా వేరే దగ్గరికి వెళ్తారు షూటింగ్ అని. సో మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుందండి ఇదంతా? మాకు వైఫ్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం నేను షూటింగ్లో కలిసినప్పుడు మా వైఫ్ యాక్టర్, ఆమె కూడా అచ్చా. అక్కడే లవ్ మ్యారేజ్ మాది. ఓ. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను నేను మా Okay. వైఫ్ కి. ఆమెకు అన్ని తెలుసు. నాకన్నా ఎక్కువ పెద్ద పెద్ద హీరోలతో చేసింది అప్పట్లో ఆమె ఎక్కువ ఏంటంటే బాడీ డబుల్ చేసేది అప్పట్లో. అంటే సౌందర్య గారికి కానీ, ఊర్మిళ గారికి కానీ, అట్లనే మన మహేష్ బాబు గారి వైఫ్ ఉన్నారు కదా ఆ మేడం కానీ, అంటే చాలా మంది హీరోయిన్లకు అప్పుడు హిందీ సినిమాలో మాధురి దీక్షిత్ వీళ్ళందరికీ కూడా బాడీ డబుల్ క్యారెక్టర్స్ ఓకే. అట్లా చేసేది అనమాట. ఓకే. సో మొత్తం ఫ్యామిలీ ఫిలిం ఇండస్ట్రీ. ఫ్యామిలీ అంటే మా వైఫ్ నేను పెళ్లి చేసుకుంటే పిల్లలు అయ్యారు ఇప్పుడు. సో మా వైఫ్కి తెలుసు ఎట్లుంటుంది ఇండస్ట్రీ ఏంది అనేది. బాగానే సపోర్ట్ చేస్తారు మా వైఫ్. ఎక్కువ ఈవెంట్స్ గిట్ట బయట తిరిగినప్పుడు ఫోన్ చేస్తాం, ఇవాళ రేపు అదే వాట్సాప్ ఫేస్ టైం చేసి మాట్లాడుతూ ఉంటారు. సో మీరు మీకు ఫుడ్ ఏమి ఇష్టం జనరలీ? మేడం జనరల్గా ఫుడ్ అంటే మేడం ఇంటికి పోయిన తర్వాత వేడి వేడి అన్నము, పప్పు, ఆవకాయ, నెయ్యి, అప్పడాలు, ఇది ఉంటే ఇంత హ్యాపీ అనిపిస్తుంది. అంటే నాన్ వెజ్ తినొచ్చు మేడం, కామన్ అయిపోతుంది. తిని తిని యాస్ట్ వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు నాన్ వెజ్ కూడా మంచిది కాదు నిజంగా, కొలెస్ట్రాల్ అవన్నీ వస్తాయి, అది విసుకొచ్చేస్తుంది ఒక్కోసారి. కానీ ఈ పప్పు గిట్ల ఒకసారి మీరు ఆలోచించుకోండి మేడం, ఎట్లా ఉంటుంది వేడి వేడిగా ఇవన్నీ తింటే. ఒక్కోసారి మీరు ఇండియాకి వచ్చినాక మామిడికాయ పప్పు ఉంటుంది మేడం, అన్నం ఉంటుంది, అది తినాలంటే ఎంత బాగా అనిపిస్తుంది. మా యుఎస్ లో దొరికిన అవన్నీ మీకు? నాకు నిజంగా యుఎస్ లో చాలా మిస్ అవుతున్నా. ఇవాళ అనుకోకుండా మన అతని పేరు తేజ గారు ఇక్కడ ఉన్నారు, అతను ఆల్రెడీకి వెళ్ళాం. ఇంటికి పోతే వాళ్ళు వేడివేడిగా అన్నం ఉంటారు, మధ్యాహ్నం వేసారు, ఏంగా పొగలు వస్తున్నాయి. అవి అన్న నేను చూసుకున్నాం, ఎంత బాగా అనిపిస్తుంది. పచ్చడి ఉందని మీ ఇంట్లో అడిగాం, మాది కాలీఫ్లవర్ పచ్చడి వేసారు, దాంతో 2 ముద్దలు పెట్టుకుంటే ఇంత హాయి అనిపించింది, సూపర్ అనిపించింది మేడం చాలా రోజుల తర్వాత. కానీ ఎక్కడ పోయినా ఆ ఫుడ్ మేము ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మన యూఎస్ఏ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలి. రేపటి రోజు పోయి నేను అదెక్కడే పప్పు తినానంటే ఇక అందరు మొత్తుకుంటారు. సో ఇక్కడ ఉన్న పిజ్జాలు తింటున్నాం, చీపోట్లే అదే. మీకు నచ్చిన మా యుఎస్ ఐటమ్ ఏంటి? నాకు యుఎస్ లో మేడం పేర్లు తెలియదు కానీ నాకు ఈ పిజ్జా కానీ బర్గర్ కానీ ఇవన్నీ ఇష్టం మేడం. నాకు ఇక్కడ మ్యాక్డోనల్డ్ కదా అవన్నీ చాలా ఇష్టం. ఒక్కోసారి గుర్తొస్తాయి, తినాలనిపిస్తుంది. మనకి అన్నం ఎట్లా అనిపిస్తుంది అది కూడా అంటే బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారండి మీరు యుఎస్ ప్రేక్షకులు నిజంగా ఆదర్శ ఎనీ టైం రానికి మనకి ఏముంది మేడం, వాళ్ళు పిలిపిస్తే ఎప్పుడైనా రాస్తాను. మళ్ళీ మా బాస్టన్ కూడా వస్తారా? మేము పిలుస్తాం 100% వస్తాం మేడం. ఇప్పుడు ఇంతమంది నాకు ఇక్కడ పరిచయాలు అయ్యారు, ఒక 20-30 మంది దాకా. అందరినీ కలవాలి, ఎప్పుడు ఫ్రెండ్షిప్ వదులుకోవద్దు. అంటే ఒట్టి ఈవెంట్ ఇస్తేనే వస్తా అని కాదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా మేడం, ఇక్కడ వచ్చాను కదా, ఇప్పుడు వర్జిన్లో చాలా మంది ఉన్నారు తెలుసు, అటు వెళ్ళిపోతాం, వాళ్ళందరూ కలిసి ఇంటికి వెళ్తాను. సో సేమ్ నెక్స్ట్ టైం వచ్చినా బోస్టన్ వస్తాను అట్లాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి చిట్చాట్ చేసినందుకు, యూఎస్ఏలో ఇది టెలికాస్ట్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యూఎస్ఏలో ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకులు అట్లాగే మన ఇండియన్స్ అందరికి కూడా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి.